నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామచంద్. నగరంలో ప్రజల సమస్యలను పరిష్కరించే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో నగరపాలక అధికారులతో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నగరాభివృద్ధిపై, ప్రజా సమస్యల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో మొదట గతంలో జరిగిన 5 సమావేశాల చర్చించిన అంశాలపై, పురోగతిపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చర్చించారు. అనంతరం పూడికతీత పనులపై ఆరా తీశారు. అన్ని వార్డుల్లో పకడ్బందీగా పూడికతీత పనులు నిర్వహించాలని ఆదేశించారు. తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా సుంకేసుల జలాశయంలో తగిన నీరు ఉండేలా చూసుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. శుద్ధవాగు అంతటా పూడికతీత పనులు చేపట్టాలని, అవసరమైన చోట్ల రక్షణ వలయం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. జూలై నెలాఖరు నాటికి ఎస్ఏపీ క్యాంప్లో బైపాస్ రహదారి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మొబైల్ క్యాంటీన్ల వివరాలు తీసుకుని ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించే రహదారులపై కాకుండా వారికి అనువైన ప్రదేశాన్ని వ్యాపారం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పుష్ కార్డుల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసి ఇంకా కొత్తవి కొనుగోలు చేయాలని సూచించారు. అంబేద్కర్ కూడలి నుండి పెద్ద మార్కెట్ వరకు రహదారి విస్తరణ చేపట్టాలని పేర్కొన్నారు. ఆనంద్ థియేటర్ సమీపంలోని హన్రీ వుడ్న ప్యాకెట్ పార్కు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 17న పారిశుద్ధ్య విభాగం అధికారులతో, కాంట్రాక్టర్లతో వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అశోక్ నగర్ రైల్వే బ్రిడ్జి డ్రైనేజీ సమస్య త్వరగా పరిష్కరించాలని, ఆలోపు ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా పరిష్కరించాలని ఆదేశించారు. కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్ల రోజువారీ సంఖ్య పెంచాలని అన్నారు. బుధవారిపేట హిందూ శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాల పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. అమీర్ మియా బిల్డింగ్ త్వరగా కూల్చేయాలని, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ హాల్స్లో ఉన్న సచివాలయాలను వెంటనే ఖాళీ చేయాలని, వాటిపైన లేదా మరో చోటికి తరలించాలని సూచించారు. స్కాడా పనితీరుపై ఆరా తీసి వాటి కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. తెలుగు తల్లి విగ్రహంతో పాటు అవసరమైన చోట్ల సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అమీర్ హైదర్ నగర్ నందు రహదారులు, మురుగు కాలువలు నిర్మించాలని, నరసింహారెడ్డి నగర్ పాత పంప్ హౌస్ నందు ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నవంబర్ నాటికి 31,000 మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అక్రమ షాపులు తొలగించాలని, 21 కమ్యూనిటీ హాల్స్ మరమ్మతులు చేపట్టి స్థానికులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ నెల 17న కాలనీలకు, కూడళ్లకు కొత్తగా పెట్టిన పేర్లతో ప్రారంభోత్సవం నిర్వహించాలని అన్నారు. 12వ వార్డు స్కంద షాపింగ్ కాంప్లెక్స్ నందు ఓపెన్ ప్లేస్ను పార్కుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్రెడ్డి, ఎస్ఏ రాజశేఖర్, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓలు ఇస్రాయల్, జునైద్, టీపీఆర్ఓ వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్లు రామకృష్ణ, స్వర్ణలత, వాజిద్, మంజూర్ బాషా, సుబ్బన్న, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, కార్పొరేటర్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి ఆకాంక్షించారు. ఈ మేరకు చిన్నమ్మవారి శాలలో వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. నగరంలోని 1 టౌన్ ప్రాంతంలో ఉన్న చిన్నమ్మ వారిశాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిశాలలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మితో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ఉదయం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నమ్మవారిశాల ఆలయ కమిటీ అధ్యక్షులు జూటూరు గోపాలయ్య, ఉపాధ్యక్షులు విఠల్ శెట్టి, ఆలయ కమిటీ
ప్రతినిధులు శేషగిరి శెట్టి, రవి, జవహర్ బాబు, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 1000 సంవత్సరాల క్రితమే ఆర్యవైశ్య సామాజిక వర్గం కోసం జన్మించి ఆర్యవైశ్యులకు దశ నిర్దేశం చేశారని చెప్పారు. అలాంటి తమ కుల దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. అమ్మవారు జన్మించినారు మన కులాభివృద్ధి కోసం అని చెప్పి ప్రతి ఒక్క వైశ్యునికి కూడా ఈరోజు పర్వదినం. ఈరోజు మీ ఈ దినాన్ని పురస్కరించుకొని మన కర్నూలు నందు మా చిన్నమ్మవారి శాలలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి జయంతి రోజున మహావైభవంగా జరుపుకుంటున్నాము. అందరూ కూడా భక్తులు విరివిగా పాల్గొంటున్నారు. ఉదయము కుంకుమార్చనలు, తర్వాత అల్పాహారం ఉంటుంది, తర్వాత మధ్యాహ్నము బీదలకు 1000 మందికి దాదాపుగా అన్నదానం చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. తర్వాత మళ్ళీ సాయంకాలము అమ్మవారు పురవీధుల గుండా నగరంలో సంచారం చేసి మళ్ళీ అమ్మవారి శాలకు వస్తుంది. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదినోత్సవము. వైశ్యుల కొరకే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత అవతరించటము, విధి విధానాలు తెలియజేయటము, చక్కటి మార్గాలను వెతికి వైశ్యులకు అందివ్వటం జరగడం అనేది ఒక గొప్ప విశేషం. ఈ సందర్భంగా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఆర్యవైశ్యులు బీదవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బీదవాళ్ళకు ఉచితంగా వివాహాలు జరిపించడానికి, అలాగే వివాహాలు జరుపుకునే వారందరికీ కూడా గౌరవనీయులు పెద్దలు టీజీ వెంకటేష్ గారు కూడా వారందరికీ సహాయ సహకారాలు, ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రసాద వితరణ మధ్యాహ్నం అందరికీ కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రసాద వితరణ చేయడం కూడా జరుగుతుంది. అమ్మవారి చెప్పినటువంటి మంచి మార్గాలను ముందుకు వెళ్తున్నటువంటి ఆర్యవైశ్యులందరూ కూడా ఇంకా సంఘటితమై సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి ఈ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు కబర్ది కోరారు. ఈ మేరకు నగరంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలల హక్కుల ర్యాలీని ఆయన ప్రారంభించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వారోత్సవాల్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన వేదిక ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షుడు కబర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ సాంబశివరావు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిర్మల, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శారద, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ సెక్రటరీ నాగరాజు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదా బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది మాట్లాడుతూ బాలుల హక్కుల పరిరక్షణ కోసం ఈ ర్యాలీని ప్రారంభించినట్లు వివరించారు. నేటి బాలలే రేపటి పౌరులని, అలాంటి బాలలచే ఇలాంటి పనులు చేయించకూడదని వివరించారు. బాలలు బడి ఈడు వయస్సులో చదువుకోవాలని, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. అందుకే బాల కార్మికులను గుర్తించి వారిని ఆ పనుల నుంచి మాన్పించి పాఠశాలల్లో చేర్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రితో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పారు. బాలుల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా వారు తెలిపారు. అందుకే నగరంలోని బాలలు పనిచేసే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి వారిని ఆ పని నుంచి విముక్తి కలిగించి పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. చైల్డ్ వర్క్ ఎరాడికేషన్ అంటే పిల్లల చేత పనులు చేయించకూడదు. ఈరోజు బాలలే రేపటి పౌరులు అనేది నానుడి సత్యం.
వాళ్ళ చేత పనులు చేయించి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయకుండా వాళ్ళు ఎక్కడైతే పనులు చేస్తున్నారో అవి ఆపి వాళ్ళ స్కూల్స్లో చేర్పించి వాళ్ళకి చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మరి వాళ్ళ ఎన్నో సంస్కరణలు ఎన్నో పథకాలు ఏర్పాటు చేశారు. అవన్నీ వాళ్ళకి చేరాలి. దానికోసం మా వంతు కృషిగా హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ విధంగా జరిపిస్తున్నాం. దానికి ఈ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. వారి యొక్క భవిష్యత్తు పాడు చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక చైల్డ్ లేబర్ అనే ఒక క్యాంపెయిన్ నిర్వహించారు. ఇందులో ఆల్ డిపార్ట్మెంట్ చైల్డ్తో ఎవరైతే పనిచేస్తున్నారో ఆల్ డిపార్ట్మెంట్స్ మింగిల్ అయ్యి ఈ డ్రైవ్లో పాల్గొంటున్నాము. ప్రతి ఒక్కరికి ఈనాటి బాలికే రేపు పౌరులు కాబట్టి ఆ పౌరుల యొక్క భవిష్యత్తును మనం కాపాడేది మన చేతిలో ఉంది. కాబట్టి మనం అందరం కృషి చేసి ఎక్కడ కూడా చిన్న వయసులోనే పనుల్లో పెట్టకుండా ఎక్కడ డ్రాప్ అవుట్ కాకుండా వాళ్ళు కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ చైల్డ్ లేబర్ డే అనేది చాలా ఉపయోగం ఉంటుంది. అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అందరూ కూడా పిల్లల కోసం అనేక రకాల స్కీమ్స్ తెచ్చి పాటుపడుతున్నారు. ఈ రోజులో భాగంలో కూడా 1 నుండి 7వ తారీఖు వరకు దీన్ని సెలబ్రేట్ చేయాలి. మొత్తం ఒక చైల్డ్ లేబరే అని కాదు, ఎక్కడైతే వర్కర్స్ అంటే ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ లేబర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి ఒక హైకోర్టు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మన డిఎల్ఎస్ఏ గారు ఈ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. అందరూ కృషి చేస్తున్నాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, యజమానుల మీద. కాబట్టి 14 సంవత్సరాల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం అనేటటువంటి కల్చర్కి దూరం చేయాలి. ఇప్పటి వరకు డిఎల్ఏసీ వారు మరియు మా లేబర్ డిపార్ట్మెంటు, ఇతర ఐసిడిఎస్, సిడబ్ల్యూసి, ఉమెన్ వెల్ఫేర్, ఈ డిపార్ట్మెంట్స్, విద్యాశాఖ, పోలీస్ శాఖ వీళ్ళందరి యొక్క సహకారంతో అందరము ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమం చైల్డ్ లేబర్కి సంబంధించినటువంటి అవేర్నెస్ తీసుకుని వచ్చాం. కర్నూలులో చాలా మటుకి దాన్ని 14 సంవత్సరాల్లో పిల్లలు పనిచేసేటటువంటి కల్చర్ని తగ్గించగలిగినాము. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాము. ఎవరైనా సరే యజమానులు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకున్నట్లే ఖచ్చితంగా కేసు బుక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పని, ఈ విషయంలో ప్రజలు కూడా అందరూ సహకరించాలని చెప్పని కోరుకుంటున్నామండి. భాగంగా ఎవరైతే అధికారులు అందరూ చెప్పినారు, ఇప్పుడు మేము ఎవరైతే రెస్క్యూ చేస్తున్నామో ఆ చిల్డ్రన్స్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి షెల్టర్ హోమ్స్ కూడా వాళ్ళకి అందిస్తున్నాము. అంతేకాకుండా డ్రాప్ అవుట్ అయిన పిల్లలు కూడా ఎవరైనా ఇప్పుడు సమ్మర్ క్యాంపెయిన్లో భాగంగా ఎవరైనా స్కూల్లో ఆగిపోయిన వాళ్ళు వీళ్ళు ఎవరినైనా మేము రెస్క్యూ చేసి ఉంటే మాకు ఇప్పుడు డిఈఓ గారు సహకారంతో ఇక్కడ వారు కూడా వచ్చి ఉన్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళకి స్కూల్లో కూడా రీజాయిన్ చేయడం జరుగుతుంది. 6 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు లేదా పిల్లలందరూ కూడా పాఠశాలలో ఉండాలి. కాకపోతే సామాజిక కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి కొంతమంది వాళ్ళను చైల్డ్ లేబర్గా చేస్తూ ఉంటారు. అది తప్పండి. కాబట్టి అలాంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 18 లోపల సంవత్సరాల పిల్లలు వారందరినీ కూడా ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు. కాబట్టి అందరినీ కూడా పాఠశాలలో చేరేటట్టుగా యజమానులు కూడా సహకరించాలండి. ఈ లేబర్ డే సందర్భంగా ఆనరబుల్ హైకోర్టు అండ్ ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈ వారాంతం కూడా ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ఈరోజు 7వ తారీఖు 7th డే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మిగతా అందరి డిపార్ట్మెంట్స్ వారి సహకారంతో ఈరోజు ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరం కూడా మనమందరము బాధ్యులై ఉండాలి. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ఈరోజు బాల్యంను మనం రక్షిస్తే రేపొద్దున పిల్లలే పౌరులుగా ఈ దేశ భవిష్యత్తుకు ఆధారం అవుతారు. కాబట్టి మనందరూ కూడా సమాజంలో ఉన్నందుకు ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంటుంది. ఎవరైనా కానీ చైల్డ్ లేబర్ను కనుక గుర్తిస్తే 1098కి కానీ 15100 అనేటువంటిది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి కానీ ఫోన్ చేస్తే వారిని మేము రెస్క్యూ చేసి వారి సిడబ్ల్యూసి చైర్మన్ వారి దగ్గర ప్రొడ్యూస్ చేసి వారికి సరైన రిహాబిలిటేషను మరియు వారికి ఎడ్యుకేషను అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరము బాధ్యులమై ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించి దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పక్క దేశంతో ఉన్న ఉధృతాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాక్ డ్రిల్ ద్వారా తెలియజేశారని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు. ఈ మేరకు కొండారెడ్డి బురుజు వద్ద అత్యవసర పరిస్థితుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహణ కర్నూలు కొండారెడ్డి బుర్జు దగ్గర చేపట్టారు. బుధవారం సాయంకాలం జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా సూచనల మేరకు 4 గంటలకు కర్నూలు కొండారెడ్డి బుర్జు దగ్గర అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ను అధికారులు నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా జారీ చేసిన SOP ప్రకారం మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ చేసే ముందు ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ముందుగా వారికి సమాచారం అందించారు. ముందుగా కొండారెడ్డి బుర్జు పరిసరాలు అనౌన్స్మెంట్ ద్వారా ప్రజలకు వివరించి సైరన్ మోగిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రదేశంలోకి వెళ్లే విధంగా సూచనలు ఇచ్చి చైతన్యపరిచారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ పక్క దేశంతో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యవసర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ప్రాణాలను కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు పాటించవలసిందిగా సూచించారు. ఈ పరిస్థితుల్లో చేపట్టవలసిన చర్యలను డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అనుపమ, అర్బన్ తహసీల్దార్ వెంకటలక్ష్మి పాల్గొని పలు సూచనలు చేశారు. కర్నూలు పట్టణ 1 మరియు 2 CIలు రామయ్య నాయుడు, రాజారావు, ట్రాఫిక్ CI మన్సూరుద్దీన్లు ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు మరియు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ మాక్ డ్రిల్ నందు కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఇన్ఛార్జ్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బాలరాజు, DPM అనుపమ, APSDRF DSP సుధాకర్ రెడ్డి, వారి సిబ్బంది, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ రెడ్డి, కర్నూలు అర్బన్ తహసీల్దార్ వెంకటలక్ష్మి, కర్నూలు పట్టణ 1 మరియు 2 CIలు రామనాయుడు, రాజారావు, ట్రాఫిక్ CI మన్సూరుద్దీన్, NCC క్యాండిడేట్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. పెహల్గామ్ అనేటువంటి మన భారతీయ సోదరుల్ని టెర్రరిస్టులు చాలా అమానుషంగా కుటుంబ సభ్యుల సమక్షంలోనే హతమార్చడం యావత్ భారత ప్రజలందరినీ కూడా చిత్రాంతికి గురిచేది. ఈ ఉగ్రదాడులు, ఈ టెర్రరిస్ట్ దాడుల వల్ల శాంతి భద్రతలు లోపిస్తున్నాయి. దీనికి పొరుగు దేశాలు సహకరిస్తున్నాయని, వాళ్ళని ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నటువంటి వాస్తవాలను గుర్తెరిగి రాత్రే మన సింధూరు ఆపరేషన్ సింధూరు చేసి భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచివేసి నిర్మూలన చేసేటువంటి ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మనకి శత్రుదాడులు జరిగే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి దానికి ఆ శత్రుదాడులు జరిగేటువంటి అవకాశాలని మనం ముందుగానే గ్రహించుకొని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయంగా సివిల్ డిఫెన్స్ కోసం, పౌరుల రక్షణ కోసం ఎక్కడైనా శత్రుదాడులు జరిగేటప్పుడు మనకున్నటువంటి సాంకేతిక వ్యవస్థ, మన మిలిటరీ వ్యవస్థ, మన భారత ప్రభుత్వం మనకి అలర్ట్ మెసేజ్ ఇస్తుంది. నిఘా వ్యవస్థ ఉంటుంది మనకి. దాన్ని బట్టి మనకు ఒక సైరన్ వినిపించడం జరుగుతుంది. సో మన ప్రాంతంలో ఏ రకమైనటువంటి శత్రుదాడులు పెరిగేటువంటి పరిస్థితులు వస్తే వెంటనే సైరన్ వస్తే దాన్ని ప్రజలు గ్రహించి మామూలుగా రోడ్ల మీద, ఏదో పనుల మీద, షాపులకు, మార్కెట్లకు వచ్చినటువంటి వాళ్ళు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోవాలి. రోడ్ల మీద, మార్కెట్, ఓపెన్ బయల్లో ఉండకూడదు. సురక్షిత ప్రదేశం అంటే అర్థము బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోవాలి. విద్యార్థులు ఏ రంగంలో అయినా ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా అవసరమైన శిక్షణ ఇస్తున్నామని సంసిత్ పాఠశాల చైర్మన్ సాయి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు పాఠశాల పనితీరుపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగరంలో ప్రముఖ విద్యాసంస్థ సంసిద్ టాటా క్లాసెస్ ఎడ్జ్తో టైఅప్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, ఆ సంస్థ చైర్మన్ వాసు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంసిద్ చైర్మన్ వాసు శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుంచే వ్యక్తిత్వ నిర్మాణాన్ని అలవాటు చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ర్యాంకులు, మార్కులు ఉద్యోగాలకు కొలమానం కాదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. విభిన్న రంగాలలో ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు తాము కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు మెడిటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వటంతో పాటు వ్యక్తిత్వ వికాస తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. గత ఏడాది జరిగిన IIT పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిలో 40% మందికి ఉద్యోగాలు రాలేదని, దీనిని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవాలని చెప్పారు. అందుకే విద్యార్థులు విభిన్న రంగాలు
రంగాలలో ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను సాధించేందుకు తమ విద్యాసంస్థ కృషి చేస్తోందని చెప్పారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 22 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు ఏవైతే స్కిల్స్ కావాలో కమ్యూనికేషన్ స్కిల్స్, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయటము, కొలాబరేట్ చేయటము, టీమ్ స్పిరిట్, ఎప్పుడు కంటిన్యూస్గా నేర్చుకోవటము, ఎబిలిటీ టు లెర్న్, ఇలాంటివన్నీ మనము పిల్లల్ని 16 సంవత్సరాలు 12 సంవత్సరాలు స్కూల్లో 4 ఏళ్ళు ఇంజనీరింగ్ డిగ్రీలో చేసిన తర్వాత నేర్పించారు. తర్వాత ఏదో ఫినిషింగ్ స్కూల్స్ అనేసి అవన్నీ పెట్టినా సరే అవన్నీ అప్పటికి ఉపయోగపడతాయి. అలా కాకుండా ఏదైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎలా నేర్పించగలము ఈ స్కిల్స్, అలా అనేసి స్పెషల్ స్కూల్ పెడితే ఉపయోగం లేదు. కాబట్టి ఉన్న సిబిఎస్ఈ స్కూల్లో ఈ స్కిల్స్ ఎలాగ వాళ్ళకి చెప్పించవచ్చు అని చెప్పి 2009లో స్కూల్ స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి దానికి కావాల్సిన అలా ఇంటిగ్రేట్ చేయగలరు, ఎలా అయితే చేయాలో వాళ్ళకి మెడిటేషన్ చేయించాలి, లేకపోతే వాళ్ళకి స్కిల్స్ నేర్పించాలి, కమ్యూనికేషన్ నేర్పించాలి అనేసి అవన్నీ సెపరేట్గా వన్స్ ఇన్ ఏ వీక్ లేకపోతే అప్పుడప్పుడు చేయించడం కాకుండా ఎవ్రీడే వాళ్ళకి ప్రాక్టీస్ అయ్యేటట్టు, హ్యాబిట్ అయ్యేటట్టు, వాళ్ళు టు బిల్డ్ దేర్ క్యారెక్టర్ అన్నది రెడీ చేయడానికి సంసిద్ధిని చేశారు. దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ సెల్ఫ్ హార్మ్, డిప్రెషన్, వాళ్ళు ఇచ్చేసుకోవడం డిప్రెషన్ వచ్చింది. ఇది మన మీద యూఎస్లో అవుతుంది, ఇక్కడ మనకి కాదు అంటే కాదు. నౌ డిజిటల్ థింగ్స్ ఆర్ పర్వేజివ్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ ఇండియా, వెదర్ మనం మామూలు గృహంలో ఉన్నా, యూఎస్లో కాలిఫోర్నియాలో ఉన్నా ఒకటే ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి ఒకటేంటంటే హౌ దే కెన్ మేనేజ్ దేర్ లైఫ్, హౌ దే కెన్ బి morally strong, emotionally strong, how they can build the competencies which are required for the future. Ivi ready cheyadiki we have made it Sunset, and we are doing this for the last 15 years. Ivi iyanni chusin tarvata thank you టాటా వాడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, మేము ఎప్పుడు కూడా వాళ్ళతో పాటు స్కూల్స్ చేద్దాము, ఇవన్నీ చేయలేదు. మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, వీటికి కావాల్సిన టెక్నాలజీ ఉంది, మాకు బుక్స్ ఉన్నాయి, we have tightly integrated with the books, we have a methodology where we make the children ready for the life and future అని చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు ఇనిషియల్గా ఓకే మనం మీ బుక్స్ మేము వాడతాము, మీ టెక్నాలజీ మేము వాడతాము. సంకల్బాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 10వ తేదీ శని త్రయోదశి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శనేశ్వర స్వామి ఆలయ సంఘ్ సేవక్ మహాబలేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ నెల 10వ తారీఖు శనివారం శని త్రయోదశి. ఈ శని త్రయోదశి కార్యక్రమం పురస్కరించుకొని కర్నూలు నగరందు సంకల్బాగ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన కొలువైనటువంటి శ్రీ శనేశ్వర స్వామి దేవాలయంలో శని త్రయోదశి రోజు ఉదయం 6:30 గంటల నుండి భక్తులు తమ స్వస్థాలతో స్వామివారికి తైలాభిషేకం చేసే అవకాశం కల్పించబడింది. దానికి కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేశారు కనుక భగవద్బంధువులంతా వచ్చి ఈ యొక్క శనేశ్వర స్వామి దేవాలయ పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైనది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.